అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. విజయవాడలో బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. బీసెంట్ రోడ్లో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు కంట్రోల్ రూమ్కి కాల్ చేసి చెప్పడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. విజయవాడ పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ప్రతి ఒక్క ప్లేస్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసింది బాంబ్ స్క్వాడ్. అయితే ఎక్కువగా బీసెంట్ రోడ్లో తోపుడు బళ్ళు అలాగే వ్యాపార సముదాయ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క షాప్ని కూడా అంటే ఉదయం 10 గంటలకే షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. కానీ 9:30కి కంట్రోల్ రూమ్కి ఒక కాల్ రావడంతో ఇమీడియట్గా వ్యాపారస్తులందరినీ కూడా పోలీసులు అలర్ట్ చేశారు. దీంతో వ్యాపారస్తులంతా కూడా ఒక్కసారిగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. 2 గంటల పాటు బాంబ్ స్క్వాడ్తో కలిసి విజయవాడ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టడంతో అక్కడ ఎటువంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ కూడా అసలు కంట్రోల్ రూమ్కి కాల్ చేసిన ఆ అగంతకుడు ఎవరు, బాంబు బెదిరింపు కాల్ ఎందుకు చేసినట్లు, ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి విజయవాడలో పరిస్థితి అయితే కనుక సద్దుమణిగిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా పెహల్గాం దాడి తర్వాత ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అగంతకుల నుంచి ఎలాంటి దుశ్చర్యలు ఉంటాయి అనేది చెప్పి ఇప్పటికే ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ విజయవాడలో బాంబు బెదిరింపు కాల్ రావటం కలకలం రేపిందని చెప్పొచ్చు. అసలు కంట్రోల్ రూమ్కే కాల్ చేసి పర్టికులర్గా బీసెంట్ రోడ్లోనే బాంబు ఉంది, బాంబు పెట్టాము, మరి కాసేపట్లో పేలబోతుంది అంటూ పోలీసుల్ని బెదిరించినటువంటి ఆ ఆగంతకుడు ఎవరు, ఎందుకు ఈ కుట్ర పన్నుతున్నారు అనే దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు. విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్లో నిత్యం వేలాది మంది జనసంచారం ఉంటుంది. వందలాది షాపులు ఉదయం 10 గంటల నుంచి తెరిచుంటాయి. అయితే ఈ రోజు 9:30 ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబులు పెట్టామని, మరి కాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ ను రంగంలోనికి దించారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బీసెంట్ రోడ్డు షాపులతో పాటు తోపుడు బండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతి బండిని బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే బాంబు ఉన్నట్లు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు చెప్తున్నారు. తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. మరో 2 గంటల పాటు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసే అవకాశం ఉంది. బాంబు కాల్ నేపథ్యంలో బీసెంట్ రోడ్లో అన్ని షాపులను మూసివేయించడంతో పాటు ఈ రోడ్లో సామాన్య ప్రజలు వ్యాపారులను ఎవరిని కూడా రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీసెంట్ రోడ్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలు ముగిసే వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. తనిఖీలు ముగిసిన తర్వాత బాంబు కాల్పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. బీసెంట్ రోడ్లో బాంబు లేదని ఊపిరి పీల్చుకున్న పోలీసులకు మరో బాంబు బెదిరింపు కాల్ ఉలిక్కి పడేలా చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టామంటూ ఓ అగంతకుడు కంట్రోల్ రూమ్ కు కాల్ చేశాడు. హిందీలో మాట్లాడటంతో అప్రమత్తమైన జీఆర్పీ, సిఎస్డబ్ల్యూ బాంబ్ స్క్వాడ్ బృందాలు రైల్వే స్టేషన్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బాంబ్ పెట్టినట్లు చెప్పిన సదరు అగంతకుడు ఆ తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో స్టేషన్లో ప్రయాణికులను, ప్లాట్ఫామ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు కాల్స్ ఫేక్ అయినప్పటికీ కూడా 2 గంటల పాటు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి